नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। शहर हैदराबाद के नामपल्ली इलाके से गुज़िश्ता इंतखाबात में तेलुगु देशम पार्टी से MLA के तौर पर हिस्सा लेने वाले मशहूर जमाना फिरोज खां आज अपने सैकड़ों साथियों के साथ कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली है। इस मौके पर कांग्रेस के कई आला कायदीन के साथ साथ मशहूर जमाना साबिका क्रिकेट कैप्टन मोहम्मद अजहरुद्दीन भी वहाँ मौजूद। अस्सलाम वालेकुम। రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, రాహుల్ గాంధీతో మీరు కలవాలి అని. నేను పోయి రాహుల్ గాంధీ గారితో కలిసిన ఆయనతో ఒక క్లారిఫికేషన్ తీసుకున్నా. 2009 ఎలక్షన్ 2014 ఎలక్షన్ ఎంఐఎంతో వాళ్ళ టైఅప్ ఉండేది, ఎంఐఎంతో వాళ్ళ అలయన్స్ ఉండేది. ఇప్పుడు 2019లో కూడా వాళ్ళతో అలయన్స్ ఉంటుంది, లేకుంటే మనం కాంగ్రెస్ ఒక సింగిల్ పార్టీగా ముందుకి పోతాం. రాహుల్ గాంధీ గారు క్లియర్ కట్ చెప్పినారు, ఇప్పుడు దాకా మాకు ఎంఐఎంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నది, కానీ ఫ్యూచర్లో ఉండదు. మాకు మీలాగా హైదరాబాద్లో సెక్యులర్ లీడర్ కావాలి. అండ్ మీ ప్రొఫైల్ నేను చూసిన 2009 ఎలక్షన్ది 2014 ఎలక్షన్ది, ఆ ప్రొఫైల్తో మీకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే తప్పకుండా మీరు గెలుస్తారు. నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, మీరు పోండి, నాంపల్లిలో పని చేయండి, తప్పకుండా మీకు టికెట్ ఇస్తాం. అండ్ మా టైఅప్ ఎంఐఎంతో ఉండదు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, ఇంకా వచ్చే ఎలక్షన్ కర్ణాటకలో బీజేపీతో టైఅప్ చేసుకొని లోపల క్యాండిడేట్లు పెడుతున్నాడు. కాంగ్రెస్కి ఎలక్షన్ ఓడగొట్టాలి అని. అట్లాంటి ఎంఐఎంతో మాకు ఇప్పుడు ఏం సంబంధం లేదు. మీరు పోండి, నాంపల్లి